ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి వీళ్ళు జూదంలో ఓడిపోయారు. ఆ తర్వాత చేయాల్సినటువంటి హంగామా అంతా చేశారు కౌరవులు. ఇక ఆ తర్వాత ద్రౌపదినికి శ్రీకృష్ణుడు అభయం ఇచ్చున్నాడు. ఇక ఆ తర్వాత సభలో వాళ్ళంతా చీకొట్టారు ఎవరిని, కౌరవులని. ఇక అప్పుడు ధృతరాష్ట్రుడు మేలుకొని వరాలు ఇచ్చాడు. ఇక ఎవరి ధరని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఇక అప్పుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కరుణుడు అంతా కలగలిపి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళిపోయి, నువ్వెవరన్నా పంపించావో తెలుసా? దేవతలు కూడా జయింపశక్యం కానటువంటి పాండవులను పంపించేసావు. అటువంటి వారిని మేము ఆల్రెడీ ఓడించేసాం. నువ్వేమో మరలా వారిని పంపించేసావు. తర్వాత ఏమైందో చూడాలంటే కంటిన్యూ చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ కాండవాలను దహించేదానికి సంబంధించి కంటిన్యూషన్. దేవగణాలని అర్జునుడి మీదకి ఉరికే, కానీ అర్జునుడు కలవరపాటు లేకుండా దేవమయమైనటువంటి ఆ సేనను చూసి శీఘ్రంగా వాడి అయినటువంటి బాణాలను తీసుకుని దేవేంద్రుణ్ణి, దేవతలను చూస్తూ ప్రళయకాల యమున వలె నిశ్చలంగా నిలిచాడు. ఆపై దేవేంద్రుడితో కూడినటువంటి దేవగణాలు మానవుడైనటువంటి ఆ అర్జునుడిపై బాణవృష్టిని కురిపించాయి. అప్పుడు మహా తేజస్వైనటువంటి అర్జునుడు వెంటనే గాంధీవాన్ని చేతబట్టి బాణాలను ప్రయోగించి దేవగణాల బాణాలను నివారించాడు. రాజా, మరల మహాబలుడైనటువంటి దేవతలందరూ కూడా కోపించి మానవుడైనటువంటి సవ్యసాచిపై వివిధ శస్త్ర వర్షను కురిపించారు. అప్పుడు దేవతలు కురిపించినటువంటి ఆ శస్త్ర వృష్టిని అర్జునుడు వాడి బాణాలతో గగనతల నుండి 2-3 ముక్కలు చేశాడు. అర్జునుడు మరల తీవ్ర కోపంతో వీంటిని మండలాకారంగా వంచి తీక్ష్ణ బాణాలతో అన్ని వైపులా దేవ సమూహాలను గాయపరిచాడు. యుద్ధభూమి నుండి పరిగెత్తుతున్నటువంటి దేవగణాలను చూచి మహా తేజస్వైనటువంటి దేవేంద్రుడు అర్జునుడిపై బాణాలను వెదజల్లాడు. మానవుడైనటువంటి అర్జునుడు కూడా దేవాధిపతి అయినటువంటి శక్రుణ్ణి గాయపరిచాడు. అప్పుడు దేవేంద్రుడు రాళ్లవాను కురిపించాడు. దానితో అసహనానికి లోనై అర్జునుడు బాణాలతో ఆ రాళ్లవాను నిరోధించాడు. దేవేంద్రుడు అర్జునుడి యొక్క పరాక్రమాన్ని ఇంకా పరీక్షించాలని అనుకుని ఆ రాళ్లవానను మరీ ఎక్కువ చేశాడు. ఇక అర్జునుడు మహేంద్రునికి ఆనందాన్ని కలిగిస్తూ మహావేగంతో ఆ రాళ్లవానను తన బాణాలతో లయింపచేశాడు. ఎందుకంటే ఇంద్రుడు కొడుకే కదా, ఎవరు, అర్జునుడు అన్నట్టు అది. ఇక మహేంద్రుడు అర్జునుడిని చంపదలిచినట్లుగా అంగదం అనే పర్వతాన్ని చెట్లతో సహా చేతులతో పెరికి అర్జునుడి మీదకి విసిరాడు. అప్పుడు అర్జునుడు అగ్నిలా మండుతున్నటువంటి బాణాలను వేల కొలది నేరుగా లక్ష్యం మీదకి ప్రయోగించి ఆ శ్రేష్ఠ పర్వతాన్ని ధ్వంసం చేశాడు. పార్థుడు యుద్ధంలో బాణాన్నంతా వినియోగించి బాణాలతో ఇంద్రుడిని వారించాడు. మహారాజా, ఆ తర్వాత ఇంద్రుడు తేజోబల సమన్వితుడై వీరుడైనటువంటి అర్జునుని యుద్ధంలో గెలవటం వీలు కాదని గ్రహించి కుమారుడి యొక్క పరాక్రమానికి చాలా మురిసిపోయాడు. ఆ సమయంలో అక్కడ అంటే స్వర్గలోకంలో అర్జునుని గెలవగల ఖ్యాతి గల వీరులు ఎవరు లేకపోయారు. సాక్షాత్తు బ్రహ్మదేవునికైనా సరే అర్జునుని గెలవగల స్థితి లేదు. అంటే ఏ రేంజ్లో చెప్తున్నాడో చూడండి అర్జునుడి గురించి. దేవతలు ఆయన జయించలేకపోయారని. ఇంకా చాలా మంది అర్జునుడు చెప్పేది తర్వాత మాట్లాడుకుందాం.